గురువుగారు కుటుంబం అంతా చర్చించుకుని డిసైడ్ అయ్యండి ఇక్కడ ఉన్న జామ మొక్కను పీకేద్దాం ఎలాగైనా చెప్పేసి దీన్ని తీసేసి వేరే చోట వేయాలి. ఎందుకంటే ఇక్కడ నీడ వచ్చేది దీన్ని ఎదుగుబోదుగా ఉండలేదు, అలాగే నీరసంగా ఉంటుంది పాపం. 2 జామ చెట్లు ఒకేసారి కొన్నామండి, కవల పిల్లలు ఒకేసారి నాటాం 2 కూడా. కానీ దీని గ్రోత్ చాలా బాగుంది, ఇది ఎండ బాగా తగ్గుతుంది దీనికి. అందుకే అంటారు పెంపకం తేడా. దీని పెంపకం బాగుంది, దాని పెంపకం బాగాలేదు. అది నీళ్ళలో ఉంది చూడండి నీరసంగా ఎలా ఉందో. దీన్ని నీరసం నుంచి కాపాడాలంటే దీనికి సెలైన్ ఎక్కించాలండి ఫస్ట్. అదేనండి మన సూర్యకాంతి బాగా తగిలేలాగా ఎండ ఉన్న ప్రాంతంలో మొక్క నాటాలి. మన వాళ్ళందరికీ డౌట్ వచ్చేసి ఉంటుందండి, ఎరా గనియస్ జామాయిల్ చెట్టు ఇది నెటారికి ఎదిగావు గుణపం నువ్వు తవ్వకుండా మీ అమ్మగారు తవ్వేస్తున్నా సిగ్గుందరని. కానీ యాక్చువల్లీ నేనే తవ్వుతానండి, కానీ మా అమ్మగారికి సెంటిమెంట్లు ఎక్కువ కదా, నువ్వు చిన్నపిల్లడు నువ్వు తవ్వకూడదు, ఈ మొక్కలు గట్ట నువ్వు పేకూడదు, అందుకని నేను తవ్వుతానని చెప్పి మా అమ్మగారు తీసుకున్నారు. తవ్వుతుంటే లోపల బాగా పెద్ద పెద్ద వేలు తగిలినాయండి, పాత చెట్టు అనుకుంటా. ఇంకా ఎలా కదని చెప్పి నేను తీసుకున్నాను అనుకున్నాను. చెట్టు నాడుతుంటే మా అమ్మగారు కూడా డౌట్ వచ్చిందండి, ఎరా గనియా రోడ్డు పక్కన నాడుతున్నాము, రోడ్డు మీద కాయలు కోసేస్తారేమో మనకి ఏముండమేమో అని అంటున్నారు. దానికి నేను మా భార్య అంగీకరించలేదండి, ఎందుకంటే చెట్టు పెద్దదవ్వాలి, కాయలు కాయాలి, అప్పుడు కదా ఆలోచించాలి. అయినా సరే 4 కాయలు కోసుకుంటూ 2 కాయలు మనం మిగిలితే కదా అని చెప్పి సర్ది చెప్పాము. సరే